వాళ్ళకే ఏం అర్థం కాకపోతే ఏముంటది ఈ పాటను ఎందుకు పాడుకుంటారు అని చెప్పేసి ఆ చివరి లైన్స్ అనమాట. సూపర్. టు బి ఫ్రాంక్ ఒక 2 లైన్స్ చాలా చాలా ఇష్టంతో రాసుకున్నాను. రీజన్ కూడా ఒకటి ఉంది. ఓకే. మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయి పుడితే అదృష్టం రా, అమ్మాయి పుట్టాలి అని చెప్పేసి బాగా కోరుకుండేది. అయితే నేను మా తమ్ముడు ఇద్దరం అబ్బాయిలమే అనమాట. సో ఆయనకి ఆ కోరిక తీరలేదు. ఎప్పుడు అంటూ ఉండేవాడు, మీరు పుట్టారు ఎదవలు, అమ్మాయి పుడితే బాగుండేదని ఎప్పుడు అంటూ ఉండేవారు అనమాట. సో అప్పుడు అక్కడి నుంచి వచ్చింది ఆ లైన్. ఏదండ్రైనా వాళ్ళ కొడుకులకి ఇదే పేరు పెడతారు. మీ ఇంట్లో కూడా అదే ఉంది. అంతే అంతే. నేనేదో నీలిమేఘలు రాశారని మా నాన్నకి ఏదో ఉత్తమండి అయిపోయింది కదా. నీలి మేఘముల్లో రాసిన తర్వాత కూడా నాన్నగారు పిలుచుకునే పేరు అదే. ఏ ఉదయాన్నే లేవగానే ఏరా పనికి వాళ్ళ ఇదే పేరు ఉంటుంది. ఇది ఇది అందరికి కనెక్ట్ అయ్యేది. ప్రతి తండ్రి ప్రతి కొడుకుని పిలుచుకునే పదం ముద్దు పేరు అది. వాళ్ళు ఎప్పుడైనా పొరపాటున ఏంట్రా భరద్వాజ్ అంటే నేను కంగారు పడాలి, గత్తరపడాలన్నమాట. ఏంది ఇటు పిలుస్తున్నాడు, ఏమైంది వాళ్ళని. నాన్నగారు 3 ఇవాళ ఎలా మారింది, ఏం జరిగింది అసలు. ఆయన స్వాగతం గుర్తుందన్నమాట నాకు. ఎన్నోసార్లు ఇట్లా అనుకోవడం, అది ఆ చివరి 2 లైన్లకి రీజన్. ఎన్ని జన్మాల పుణ్యము ఇంట మా లక్ష్మి తిరగడం, కంట కన్నీరు జారితే తదుపరి తరముల కలయే అవదా అని చెప్పేసి రాసిన 2 లైన్స్కి రీజన్ అనమాట. నిజంగా ఒక ఇంట్లో అమ్మాయి పుట్టడం అంటే అదృష్టం. ఒకప్పుడు ఎన్నో తరాలు మనం దురదృష్టం అనుకొని చెప్పేసి ఎన్నో అకృత్యాలు చేసాం మనం వారి మీద. అది కాదు పర్స్పెక్టివ్. ఇప్పుడు అసలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి లేకుండా పోయారు బేసికలీ చెప్పాలంటే. సో ఇంట్లో అట్లా గజ్జల చప్పుడుతో అమ్మాయి తిరుగుతూ ఉంటే అది నిజమైన ఆనందం. అది మా నాన్న కళ. మా నాన్న లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు, కొన్ని లక్షల మంది ఉండొచ్చేమో బహుశా. అటువంటి వారి కోసం మనసులో నుంచి వచ్చిన లైన్ అనమాట. ఓకే. సో మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటి? సినిమా కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి, నాన్నది గుర్తుకొచ్చింది కాబట్టి రాసారా, లేకపోతే ఆడపిల్లల గురించి మీదేంటి ఆ రాసింది? సేమ్. ఒకవేళ నాకు పిల్లలు పుడితే మొదట కూతురే పుట్టాలని నాకు కూడా కోరిక. సంతోషం. మీకు పెళ్ళయిందా? 2 ఏళ్ళు అయ్యింది. సంతోషం, హ్యాపీ. ప్రేమ పెళ్ళ, అరేంజ్ మ్యారేజా? ప్రేమ పెళ్ళే, కాకపోతే ఇంట్లో వాళ్ళంతా ఒప్పుకునే చేసుకున్నాం.